ఫ్రెండ్స్, మీకు నేను ఇవాళ బియ్యపు రవ్వతో మంచి టిఫిన్ ఐటెం చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది బియ్యం రవ్వ, కొంచెం నీళ్లు, ఉప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చుక్కకూర వేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి, నూనె రెండు వేసాను పోపుకి. అందులో రవ్వ పులిహోర చేస్తారు, తర్వాత రవ్వ పెసరపప్పు చేస్తారు అన్నీ. కానీ మన ఇష్టం, మన మనసుకి ఏది అనిపిస్తే అది, మన నోటికి ఎలా తినాలనిపిస్తే రుచిగా తీపి, పులుపు, ఉప్పు, కారం. శనగపప్పు వేయాలి, కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళు పప్పులు తినలేరు, అందుకని పప్పు వేయట్లేదు. వేస్తున్నాను చూడండి. ఉప్పు, నేను నీళ్ళు దానికి 1కి 2 పోస్తున్నాను. పోసి సాల్ట్ వేస్తున్నాను. అంటే ఏంటి అనుకోవచ్చు, కొంచెం కొంచెం తీస్తున్నానని, కానీ పోపుల డబ్బా, మా సంప్రదాయంలో పోపుల డబ్బాలో ఏది ముట్టుకున్న స్టవ్ మీదది మళ్ళీ చేయి కడుక్కోవాలి, అదొక పద్ధతి. అందుకని అన్ని యువతలు తీసి పెట్టుకుంటాను. చుక్కకూర వేసేస్తున్నాను. చుక్కకూర వేసి ఇప్పుడు మూత పెట్టేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు కాగి ఉంటాయి, చూద్దాం. చూడండి, నీళ్ళు పొంగుతున్నాయి కదా. పోసాము. నీళ్ళు పోసాక మాత్రం స్టవ్ తగ్గించి పెడితే, ఫ్రెండ్స్ చూద్దామా ఇప్పుడు ఏమైందో. చూసారా, అయిపోయింది. చూసారా, మొత్తం నీళ్ళంతా పోయింది, మొత్తం నీరంతా పీల్చుకుని ఎంత బాగుందో. చుక్కకూర వేయడం వల్ల అలా ఉంది. ఇంకా నిండా పోపు వేసుకుంటే, కానీ పెద్దవాళ్ళు తినేప్పుడు వాళ్ళకి ఇబ్బంది అని వేయను, కానీ లేకపోతే పోపు వేసుకోవచ్చు. ఇదే బియ్యం రవ్వది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, చుక్కకూర కూడా వేసుకుని చేయండి, పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ.